18వ అధ్యాయం. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి అహాబును దర్శించుమని సెలవీయగా, అహాబును దర్శించుటకై ఏలీయా వెళ్ళిపోయెను. షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా అహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవా యందు బహుభయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. అహాబు దేశంలోని ఉదకదారులన్నిటినీ నదులన్నిటినీ చూడబోయి, పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను కంచరగాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకొనుమని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి వారు దేశమంతటా సంచరింపవలనని చెరియొక పాలు తీసుకొని అహాబు ఒంటరిగా ఒక వైపునకును, ఓబద్యా ఒంటరిగా ఇంకొక వైపునకును వెళ్ళిరి. ఓబద్యా మార్గమున పోవుచుండగా ఏలీయా అతనిని ఎదుర్కొనెను. ఓబద్యా ఇతనిని ఎరిగి నమస్కారము చేసి, నా ఏలినవాడవైన ఏలీయావు నీవే గదా అని అడగగా, అతడు నేనే అని చెప్పి, నీవు నీ ఏలినవాని దగ్గరకు పోయి ఏలీయా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమనెను. అందుకు ఓబద్యా, నేను చావవలనని నీ దాసుడనైన నన్ను అహాబు చేతికి నీవు అప్పగింపనేలా? నేను చేసిన పాపమేమి? నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలినవాడు దూతలను పంపించని జనం ఒకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. అతడు ఇక్కడ లేడనియు అతను చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించు వచ్చిరి. నీవు నీ ఏలినవాని చెంతకు పోయి ఏలీయా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచెపోవును. అప్పుడు నేను పోయి అహాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును. అలాగున ఆజ్ఞ ఇయ్యవద్దు. నీ దాసునైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలినవాడవైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని పోషించితిని. ఇప్పుడు అహాబు నన్ను చంపునట్లుగా నీ ఏలినవాని దగ్గరకు పోయి ఏలీయా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవి చేయగా, ఏలీయా, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను అహాబును దర్శించుదునని చెప్పుచున్నానెను. అంతటా ఓబద్యా అహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియజేయగా, ఏలీయాను కలుసుకొనుటకై అహాబు బయలుదేరెను. అహాబు ఏలీయాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువాడవు నీవే కావాయని అతనితో అనగా, అతడు, నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువారై ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 480 మందిని, అషేరాదేవి అష్టార్తే లేక దేవతా స్తంభము ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువనంపమని చెప్పెను. అహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మెలు పర్వతమునకు సమకూర్చెను. ఏలీయా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకకపోయిరి. అప్పుడు ఏలీయా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 480 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇయ్యుడి. వారు వాటిలో ఒకదాని కోరుకొని దాని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీయూ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచవలెను. 2వ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీయూ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదాము రండని ఏలీయా మరలా జనులతో చెప్పగా, జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఏలీయా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు గనక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. అయితే మీరు అగ్ని ఏమీయూ క్రింద వేయవద్దని చెప్పగా, వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి. గాని ఒక్క మాట అయినను ప్రత్యుత్తరమిచ్చువాడెవడునూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. మధ్యాహ్నము కాగా, ఏలీయా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరమున నున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా, వారు మరిగట్టిగా కేకలు వేయచ్చు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసికొనుచూ నుండిరి. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయము వరకు వారు ప్రకటన చేయుచు వచ్చిరి. గాని మాట అయినను ప్రత్యుత్తరమిచ్చువాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయెను.
అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగుచేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలుగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి. అసలు చదువుతుంటే బైబిల్ ఎవరు ఒకరు వస్తున్నారు ఇసుకెత్తున్నారు. ఓకే బైబిల్ చదివి నేను వీడియో చేద్దామని చేయాలి ఉంచుకున్నాను. ఏం వీడియో? బైబిల్ చదవట్లేదు. ఏం వీడియో? సర్లేమ్మ తీసుకోరా. కాకూడదు బైబిల్ అవ్వట్లేదు. వీడియోను చేసినట్టే ఉంది. సోనక్క నన్ను ఫోటోని నేసి తీస్తా. ఎనీవే ఫోటోది క్యాజువల్గా నార్మల్గా దినవే నవ్వు నవ్వు అన్నామంటే అయిపోతుంది. ఏంటి ఈ బ్యాగ్ ఎత్తుకెళ్తున్నావు? రోజు ఎత్తుకెళ్తున్నావా? నిన్న ఇవాళ ఉండు అసలు ఏం పేరు ఆమె పేరు? God's blessing.